మీరు ఇక్కడ ఈ చిల్లర మాటలన్నీ కూడా ఏదో చిన్న చిన్న వేదికలను పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, మేము ఒకటే కోరుతున్నాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది, ఇక్కడ ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది మీ గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి. మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని విడమరచి ఆ కర్తవ్యం కాకుండా మిగతా మాటలన్నీ మాట్లాడితే దానికి విలువ ఉండదు. మేము ఇప్పటికీ కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, నీకు రాజంపేట కేంద్రం మీద, జిల్లా కేంద్రం మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడ గతంలో మేము అదే అసెంబ్లీ సాక్షిగా తప్పులు చేశామని చెప్పి ఒప్పుకొని అక్కడ డిమాండ్ చేయండి. మేము రాజంపేట జిల్లా కేంద్రానికి కట్టుబడి ఉన్నాం, మీరు చెయ్యండి అని చెప్పి అక్కడ మీకు డిమాండ్ చేయండి. అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ కూడా కోరితే కనుక అప్పుడు మేము మీ చిత్తశుద్ధిని రాజంపేట ప్రజలు అప్పటికి కూడా క్షమిస్తారో లేదో తెలియదు, అంత ఘోరమైన తప్పులు చేశారు. కాబట్టి తప్పులు దిద్దుకునే భాగంగా మీరు మొదట అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయమని మాట్లాడమని మేము డిమాండ్ చేస్తున్నాం.